ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో మనకి జావా స్క్రిప్ట్ నుంచి అడిగే ట్రిక్కీ అండ్ లాజికల్ క్వశ్చన్స్‌లో మనకి ఇదొకటనమాట. ఇక్కడ మనకి ఏమిస్తారంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే స్మాల్ లెటర్ ఏ అని చెప్పేసి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఒకటి. లెట్ ఏ క్యాపిటల్ లెటర్ పెట్టేసి ఏ క్యాపిటల్ లెటర్ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి మనకి రెండు ఇక్కడ వేరియబుల్స్‌ని డిఫైన్ చేసేసి వాటికి వాల్యూస్ అసైన్ చేసేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ వాళ్ళకి కన్సోల్ చేసేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది జావా స్క్రిప్ట్ లాజికల్ క్వశ్చన్స్లో. ఇక్కడ స్మాల్ లెటర్ ఇవ్వడం జరిగింది ఏ, మరి ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇవ్వడం జరిగింది. మనకి జావా స్క్రిప్ట్లో మనకి ఇక్కడ రెండు కూడా క్యారెక్టర్సే ఉంది. మనకి ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, రెండు నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసినట్టయితే మనము ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయేసి, ఎందుకంటే పైన ఏ ఉంది కింద ఏ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ దానికి రెండింటికి కూడా మనకి 20 అని చెప్పేసి ఓవర్రైడ్ అని చెప్పేసి పైన వాల్యూని కింద ఏ ఓవర్రైడ్ చేసేసి మనకి రెండు ఏ కూడా కన్సోల్ లాగా ఏ స్మాల్ లెటర్ ఏ కూడా 20నే, అలాగే క్యాపిటల్ లెటర్ ఏ కూడా 20 అని చెప్పేసి మనకి అవుట్పుట్ రావచ్చు అని చెప్పేసి మనము కన్ఫ్యూజ్ అయిపోయేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అవుట్పుట్. ఎందుకంటే మనకి రెండు సేమ్ వేరియబుల్స్ మనకి రెండు సార్లు మనకి పైన కింద రెండు సార్లు ఉన్నప్పుడు మనం ఏమైందంటే కిందది ఏమైందంటే పైన యొక్క వాల్యూని కింద వాల్యూ అనేది ఓవర్రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి టాప్ టు బాటమ్ ఉంటుంది పైన నుంచి కిందకి. అప్పుడు పైన మనకి సేమ్ వేరియబుల్ కింద కూడా ఉన్నప్పుడు ఏమైందంటే పైన ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూని అది తీసుకోదు. ఎప్పుడైతే కింద ఉందో ఆ సేమ్ వేరియబుల్ కింద ఉన్న వాల్యూని మాత్రమే అది తీసుకుంటుంది. కాబట్టి పైన ఉన్న వాల్యూని కింద ఉన్న వాల్యూతో అది ఓవర్రైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఇంటర్వ్యూవర్ ఇలా మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసము ఇవ్వడం జరుగుతుంది. కానీ దీని యొక్క అవుట్పుట్ ఇచ్చినట్టుగా మనకి ఏమొచ్చింది 10-20 వచ్చింది. అంటే స్మాల్ లెటర్ ఏని అది కన్సోల్ చేస్తే దాని యొక్క వాల్యూ 10ని ఇది రిటర్న్ చేసింది. అలాగే క్యాపిటల్ లెటర్ ఏ కూడా దాని యొక్క 20 అనే వాల్యూని రిటర్న్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే స్మాల్ లెటర్లా తీసుకుంటుంది, క్యాపిటల్ లెటర్ని సపరేట్ ఒక వేరియబుల్ లాగా ఇది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఏ స్మాల్ లెటర్ యొక్క వాల్యూ 10, అలాగే క్యాపిటల్ లెటర్ యొక్క వాల్యూ 20 రెండు కూడా మనకి రిటర్న్ అవ్వటము జరుగుతుంది.